యూనిట్ కొంటుంది. ఈ పిఎం కుసుమ్ కింద 3 రూపాయలకు కొనొచ్చు యూనిట్, కొంటలేదు. ఆల్రెడీ ప్లాంట్లు ఉన్నాయి, వాళ్ళని సతాయిస్తుంది రైతుల్ని. 13 రూపాయలకు కొంటుంది కానీ 3 రూపాయలకు కొంటలేదు. అది కూడా ఎక్స్పోజ్ చేస్తాం, విత్ డేటా అన్ని ఎక్స్పోజ్ చేస్తా. మొత్తం ముఖ్యమంత్రి కరప్టు, మంత్రులు కరప్టు, ఆఫీసర్లు ఇంకా కరప్టు. ఎవడు కరప్షన్ ఎక్కువ చేస్తాడో, ఎక్కడ కరప్షన్ స్కోప్ ఉందో వాడిని తీసుకొచ్చి అందులో పెట్టుడు ఆ డిపార్ట్మెంట్లా. ఇది రేవంత్ ప్రభుత్వం. ప్రపంచ 80 కోట్లకి ఫ్రీ రేషన్ ఇచ్చినాక ఆకలి ఇండెక్స్ ఎట్లుంటుంది కదా? నీకు తప్పు రిపోర్ట్ వచ్చింది, నీకు వెరిఫై చేసుకో. ఫుడ్ సెక్యూరిటీ నెంబర్ 1 పొజిషన్లో ప్రపంచంలో అతిపెద్ద ఫుడ్ సెక్యూరిటీ స్కీము భారతదేశం నడుపుతుంది. ఓకే, కాంగ్రెస్ డేటా తీసుకొచ్చి క్వశ్చన్లు అడగదు. ఏ పేపర్ మనది? ఓళ్ళదా ఉండేది? కేటీఆర్దా? కమ్యూనిస్ట్ వాళ్ళదా? కమ్యూనిస్ట్ ఏడు ఉన్నది? ఓనర్ని మార్చుకో. మీ పార్టీ డెవలప్ కాదు, మీరు డెవలప్ గారు, దేశాన్ని డెవలప్ కానియారు. వెస్ట్ బెంగాల్ ఉండే వీకిర్రు, కేరళలో కూడా వీకిర్రు. కమ్యూనిస్ట్ ఫ్రీ, కాంగ్రెస్ ఫ్రీ ముక్తి అయితే కాలే కానీ కమ్యూనిస్ట్ ముక్తి అయితే దేశం. నెక్స్ట్ आपके मुंह में घी शक्कर జవాబు కూడా నువ్వే ఇచ్చినావు. క్వశ్చన్ ఆయన్నే అడిగిండు, డీలిమిటేషన్ పెడుతుందా బీజేపీ ప్రభుత్వం అని. డిఎంకే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, టీఎంసీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, 2/3 వచ్చేసింది, పెడతారా అని అడుగుతున్నాడు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ నువ్వే ఇచ్చేసినావు. ఆప్కే ముహ్ మే ఘీ శక్కర్. అదంటే కమ్యూనిస్ట్ క్వశ్చన్లు అడిగితే నీకే ఉల్టా అవుతుంది, నాకెందుకు చెప్పు. ఎక్కడ ఆందోళన చేస్తే ఎవడున్నా 4 కాకరోజులు తప్ప ఏం లేకుండే. ఆడ 100 మంది 200 మంది ఉండే కాకరోజులు బొమ్మలేసిండ్రు. 200 మందితో ఆందోళన జరుగుతుందా? రేపు మా కార్పొరేటర్ వాళ్ళ గల్లీలో పెట్టుకున్నా దానికంటే పెద్దగా అవుతుంది. ఓకే, కమ్యూనిస్ట్ క్వశ్చన్లు అడగకు. అది కమ్యూనిస్ట్ క్వశ్చనా కాకరేజ్ క్వశ్చనా డౌట్ వస్తున్నా. నిజామాబాద్ అసలు విషయం మర్చిపోయినా, అది రాయలే మై డియర్. 7,700 కోట్లతోటి కొత్త హైవే శాంక్షన్ అయింది మన దగ్గర. ఆర్మూర్ టు మంచిర్యాల్, ఆర్మూర్ టు జగిత్యాల్, జగిత్యాల్ టు మంచిర్యాల్, జగిత్యాల్ టు కరీంనగర్. మన పార్లమెంట్ లో 7,700 కోట్లు హైవే శాంక్షన్ రీసెంట్ గా. రైల్वे डबलिंग क्या कुछ निकाह नहीं रहे अपने पार्लियामेंट में, तो ये सब मेजर 5,200 करोड़. గ్రీన్ సిగ్నల్ వచ్చింది దానికి. పెద్దపల్లి టు మదనూరు, మనుగూరు, మళ్ళా మన డబ్లింగ్. ఆదిలాబాద్ టు ఆర్మూర్ అయితే 2014-15కి వెళ్ళి పెండింగ్. ఆడ కేసీఆర్ సంతకం పెట్టాక అది జాయింట్ వెంచర్ ఉండే. ఇప్పుడు 100% ఫండింగ్ తోటి అవుతుంది, అది సెంట్రల్ ఫండింగ్ తోటి. అడుగు అడుగు, నీ పరే పోతుంది, నాదేం పోయింది. అడుగు అడుగు, నేనే, నువ్వు మిత్రుడివే నాకు, అడుగు.
మిత్రులేనే అంటే మిత్రులతో మదాకులు చేయొద్దా?